2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉంటారు. 14 మే వరకు, 14 మే నుంచి మీకు లాభస్థానానికి వస్తారు. శుక్రుడు లాభస్థానంలో ఉంటారు. 14 మే నుంచి మళ్ళీ లాభస్థానం నుంచి ఆయన వ్యయస్థానానికి వస్తారు. బుధుడు దశమ స్థానంలో ఉంటారు. దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తారు 15 మే నుంచి. మరియు బుధుడు మళ్ళీ వ్యయస్థానానికి వస్తారు 29 మే నుంచి మాత్రం. కుజుడు ఇక్కడ మీకు 9వ స్థానంలో ఉన్నారు. శత్రుగ్రహమైన శనితో కలిసి ఉన్నారు. శని 11 మే నుంచి ఆయన దశమ స్థానానికి వస్తారు. గురుగారు వ్యయ స్థానంలో ఉంటారు. 2వ స్థానంలో కేతు ఉంటారు. అష్టమంలో రాహు అయితే ఉంటారు. ఇది గ్రహస్థితి. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కనుక చూస్తే కనుక కుటుంబ పరంగా ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. కుటుంబాధిపతి దశమ స్థానంలో ఉంటారు 14 మే వరకు. మరియు లాభస్థానానికి వస్తారు 14 మే నుంచి. దాని మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. శత్రువులు చాలా తక్కువగా ఉంటారు ఈ మాసంలో అయితే కనుక. ధనపరంగా ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. విద్యార్థులకి 14 మే నుంచి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 4వ స్థానం అధిపతి శుక్రుడు వ్యయస్థానంగా వస్తారు కాబట్టి కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది. లవర్స్ కి మాత్రం 11 మే నుంచి మాత్రం చాలా చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వృత్తిలోనే మీ పార్ట్నర్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటది. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు 11 మే నుంచి మాత్రం చాలా చాలా బాగుంటది. ఎందుకంటే శత్రుగ్రహమైన కుజుడు మీ 9వ స్థానం నుంచి 10వ స్థానానికి వెళ్ళిపోతారు. కుజుడు శని ఇద్దరు బద్ధ శత్రువులు. దాని మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. 11 మే నుంచి ఆ ఇబ్బందులు తొలగి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. వృత్తి పరంగా మీకు చాలా చాలా బాగుంటది. ఎందుకంటే దశమాధిపతి దశమ స్థానంలోకి వస్తారు 11 మే నుంచి మాత్రం చాలా చాలా బాగుంటది. 11 మే వరకు కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. ఎందుకంటే శని గ్రహంతో కలిసి ఉన్నారు కాబట్టి, శని కుజుడు ఇద్దరు బద్ధ శత్రువులు కాబట్టి కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటది. మొత్తాన్ని చూస్తే కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ మూలంగా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ మాసంలో. ఒక స్త్రీ మూలంగా మీకు ఒక మంచి బిజినెస్ రావడం కానివ్వండి, మంచి కాంట్రాక్ట్ రావడం కానివ్వండి, లేకపోతే మీ కెరియర్ లో జాబ్ చేంజ్ లాంటివి కానివ్వండి, ఏదో విధంగా ఒక పాజిటివ్ థింగ్ అయితే జరిగే అవకాశం అయితే ఉన్నది ఈ మాసంలో అవుతాయి కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.